సింహాచలం కొండపై వివాహ టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆందోళన చేసింది. సింహాచలంలో సమితి సభ్యులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సింహాచలంలో నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం దీక్ష చేపట్టారు. సాయిదత్త పీఠాధిపతి శ్రీ లోకేశ్వరానంద జేఏసీకి మద్దతు తెలిపారు. సింహాచలంలో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలు స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలంటే కష్టంగా మారింది. కాంట్రాక్టర్లు వేలకు వేలు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జేఏసీ కన్వీనర్ పూడి పెద్దిశర్మ మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తూ దేవస్థాన అధికారులు సింహాచల ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. అక్రమ టెండర్లు రద్దు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. భారతదేశంలో సనాతన ధర్మం కుంటుకోవలసిన పరిస్థితి ఈరోజు రాజకీయ నాయకులందరూ కూడా తీసుకొచ్చారు. ఇతర మతాలకి ఇచ్చిన ప్రియారిటీ కూడా అత్యధిక ఆదాయం ప్రభుత్వాలకు సమకూరుస్తున్నటువంటి హిందూ సంస్థలకి ఆ ప్రియారిటీ ఇవ్వకపోవడమే సరికదా వాటిని ఇంకా దిగజార్చుడుతనం వ్యాపార ధోరణితో వాటిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు సింహాచల దేవస్థానంలో సామాన్య మానవుడు వివాహం చేసుకోవాలంటే వాడికి అది కలగానే మిగిలిపోతుంది. ధనిక వర్గాలకు తప్పించి సామాన్య మానవుడు భగవంతుని పాదాల చెంత వివాహం చేసుకోవాలంటే అది కష్టతరం. అలాగే ఇక్కడ ఉండేటువంటి పాలకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఈ రకమైన పరిస్థితిని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కటి కాంట్రాక్టే. ఒక వివాహం ఇప్పుడు ఈ కొద్ది కాలంలో వివాహం చేసుకోవాలని ఎవరైనా దేవస్థానాన్ని సంప్రదిస్తే కనీసం ఒక 50,000 రూపాయలు సుమారుగా, లేకపోతే అక్కడ మండపాలకు కానివ్వండి మిగతా వాటించలేరు. ఉదాహరణకి మా రామ జన్మభూమిలో రాముల వారి కోవిల చాలా వేలం పాటలు ఉన్నాయి. కానీ భక్తులు డైరెక్ట్గా వివాహం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్దాము, దేవుడి దగ్గరికి వివాహం చేసుకొని దర్శనం చేసుకొని వెళ్దాము అని అనుకుంటే ఇది వరకు ఒక 10,000 రూపాయల్లో వివాహ తంతు పూర్తిగా అయిపోయి చక్కగా తిరిగి వెళ్ళేటువంటి భక్తులు ఈరోజు ఈ వేలం పాటల ద్వారా భక్తులకి 30,000 నుంచి 35,000, 40,000 రూపాయలు, ఇంకా కొంచెం ఘనంగా చేసుకుందాం అంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టందే కొండ మీద వివాహం జరిగేటువంటి పరిస్థితి కాదు. ఏమండి, ఎందుకండి ఇంత ఖరీదు అంటే మేము దేవాలయం నుంచి పాట పాడుకున్నామండి, పాటదారుండండి, మరి దేవాలయం రేట్ అండి ఇది అంటున్నారు. ఇది ఎక్కడ సోద్యం అండి? వచ్చినటువంటి భక్తుల్ని దోచుకోమని చెప్పిందా? మరి దేవాలయ అధికారులను ఎందుకయ్యా ఈ పాటలు పెడుతున్నారు అంటే దేవుడికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడికి డబ్బు